కావ్య రాజుతో మాట్లాడేసి ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతగారు కావ్యని పిలిచి, "అమ్మ కావ్య, రాజు ఈరోజు ఇంటికి రావటం నీకైతే ఇష్టం లేదు కదా! కానీ ఇక మీదట రాజు ఇంటికి వస్తూనే ఉంటాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతగారు మాత్రం, "అవును కావ్య, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే రాజు ఇక మీదట ఇంటికి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి తాతగారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు కూడాను, "అవును కావ్య, ఇక మీదట ఇక్కడికి వస్తూనే ఉంటాడు. నువ్వు ఒక మాట కూడా మాకు ఇవ్వాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి బామ్మగారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "అవును, రాజు నీ మీద ఎంత ప్రేమ చూపించినా సరే నువ్వు ఆ ప్రేమను అంగీకరించినట్లుగానే ఉండాలి నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి, "అవును, నువ్వు వాడు ఎంత ప్రేమ కురిపించినా నీ మీద నువ్వు మాత్రం కరగకుండా వాడి వలలో పడకుండానే ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతగారు మాత్రం, "అవును, అప్పుడైతేనే కదా మనకి వాడు అంటే ఏంటో అర్థమవుతుంది. మనమేంటో వాడికి అర్థమవుతుంది. అప్పుడే కదా నీ మీద ప్రేమ ఇంకా ప్రేమ ఎక్కువగా చూపించగలడు. అందుకే కావ్య, వాడు ఎంత ప్రేమ చూపించినా సరే నువ్వు మాత్రం కరగకు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏం చెయ్యాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతగారు మాత్రం, "నువ్వు ఏం చెయ్యాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మాకు కాడా కాస్త చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఎలాగైనా సరే మళ్ళీ రాజు మన ఇంటికి రావాల్సిందే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.